మొన్న ప్రియాంక నీ పక్కన స్టైల్గా నడిచారు కదా, ఆ అబ్బాయి పేరేంటని అడిగింది. అప్పుడు నేను ఏం చెప్పాను తెలుసా? యువ సామ్రాట్ నాగార్జున అని చెప్పాను. రవి, సాయంత్రం సేమ్ ప్లేస్కి వచ్చే, ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. బాయ్. ఏ రవి, తోటలో మందు పార్టీ అంటరా, మనిషికి 500 అంట. వస్తావా? ఎంజాయ్ చేద్దాం. వస్తానరా. వద్దురా నేను ఆల్రెడీ వెళ్ళానురా, పార్టీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్కి తాగా వెళ్ళారా? రవి, వెళ్ళొద్దురా. వాడు వస్తాను మధ్యలో నువ్వేంటి? అయినా వాడు నీకులా పప్పు కాదు, మగాడు, మందు తాగుతాడు. తప్పేంటి? అన్న, సరదా కోసం మందు తాగే ప్రతి కుర్రోడు మగాడే అయితే ఫ్యామిలీ కోసం మందు మానేసే ప్రతి తండ్రి గొప్పవాడే. వాడు తాగితే బాగుపడతాడు, నువ్వు గ్యారంటీ ఇస్తావన్నా? వాడు తాగకపోతే బాగుపడతాడని నేను గ్యారంటీ ఇస్తాను. తాగితే తాగుబోతులు అంటారన్న, మగాడన్న. రవి, నువ్వు తాగితే ఇంటికి తిన్నగా వెళ్తావు లేదో తెలియదు, కానీ తాగకపోతే జీవితంలో ముందుకెళ్తావు. ఈ వయసులో నీలాంటి కుర్రోళ్ళకి మందు అలవాటు, అదే మీరు చేసే పొరపాటు. ఆ పొరపాటు నీ ప్రాణాలకే నష్టం. అప్పుడు నీ ఫ్యామిలీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నువ్వు బ్రతకడం చాలా కష్టం. ఇవన్నీ నువ్వు తాగకుండా ఆపడం కోసం చెప్పట్లేదు, తాగే ముందు ఆలోచించమని చెప్తున్నాను. ఎందుకంటే గెలిచే సత్తా ఉన్న నీలాంటి కుర్రోళ్ళు మందు అనే అలవాటు దగ్గర ఆగిపోవడం, ఆగి ఓడిపోవడం ఇష్టం లేక చెప్తున్నాను. ఆ ఫ్రెండ్ నువ్వు తాగాలనుకుంటున్నాడు, ఈ ఫ్రెండ్ నువ్వు గెలవాలనుకుంటున్నాడు. ఎటు వెళ్తావు నీ ఇష్టం. బాయ్. రే ప్రమోద్, నా మంచి కొరకు నీ మాట వినపోతే ఏ మాట వింటాంట్రా? రెస్టారెంట్కి వెళ్దాం. సారీరా, నన్ను ఎప్పుడు మందు బట్టి వెళ్ళొద్దు, నేను రాను. బ్రో బ్రో బ్రో, వెయిట్ బ్రో. మీ మాటలు విని నా తప్పేంటో నేను తెలుసుకున్నాను బ్రో. ఈసారి నుంచి మందు పార్టీలు నేను కూడా అవాయిడ్ చేస్తాను. అయినా మీలాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్లో ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా హ్యాపీగా సెటిల్ అవచ్చు బ్రో. థ్యాంక్ యూ. Please avoid alcohol, don't drink and drive.